PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రోగులకు మెరుగైన వైద్యం అందించే దిశగా అపోలో యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలి. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధుల ఆదేశం. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోంది. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు అపోలో ఆసుపత్రి అధికారులకు సూచించారు. అపోలో యాజమాన్యం పర్యవేక్షణలో నడుస్తున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు డాక్టర్ రమేష్ నాథ్, ఎంఎస్ పద్మకుమారి, డాక్టర్ రమేష్, విజయ్ కుమార్, సందీప్ రెడ్డి తదితరులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వారు వైద్యశాల ప్రాంగణంలో చేపడుతున్న పారిశుద్ధ పనులను, వైద్యశాల ఇన్ పేషెంట్ల వివరాలు, అవుట్ పేషెంట్ల ఓపీ నమోదు తదితర అంశాలపై తనిఖీలు చేపట్టారు. అనంతరం డాక్టర్ రమేష్ నాథ్ మాట్లాడుతూ, చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమను విచారణ కమిటీకి ఎంపిక చేసిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోణంలో పరిశీలన కొనసాగించి త్వరలోనే ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ సంధ్య, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మకుమారి, అపోలో యాజమాన్యాల హెడ్ నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అపోలో యాజమాన్యంపై వస్తున్న ఫిర్యాదుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీని ప్రభుత్వ ఆసుపత్రి పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం వ్యాపార కేంద్రంగా మార్చి ఒక రీసెర్చ్ సెంటర్తో పాటు రిఫరల్ ఆసుపత్రిగా చేస్తుందే తప్ప పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని సాక్ష్యాధారులతో సహా కమిటీకి అందజేశారు. ఇందులో భాగంగానే గత నెల టీడీపీ మహిళా నాయకురాలు శ్రీదుర్గ మృతిలో అరసత్వం వహించడంతో గత 2 రోజుల క్రితం యానాది కులానికి చెందిన 4 సంవత్సరాల పసిపాప ఘటన, అలాగే సోమవారం మహిళలకు తీవ్ర గాయాలైన విషయాన్ని కమిటీ సభ్యుల ముందు ఉంచారు. దశాబ్దాల చరిత్ర కలిగిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం నుండి విముక్తి కలిగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు అందజేయకుండా పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అపోలో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సమర్పించిన నివేదిక నిష్పక్షపాతంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని, లేని పక్షంలో పోరాటాలకు సన్నద్ధం అవుతామని పేర్కొన్నారు. ఇప్పటికే అపోలో ఆసుపత్రి వద్దంటూ 27,000 మంది సంతకాలు చేశారని, భవిష్యత్తులో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దశల వారీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి రాష్ట్రాల నాయకులు షణ్ముగం, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పోరాట కమిటీ కన్వీనర్ శోభారాణి, జయకుమార్, సాదిక్, కుమరేషన్, కరుణాకర్, అంజాద్ బాషా, ఆనంద్, రసూల్, గౌరీ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి మెయిన్ ఏమంటే, ఇప్పుడు మేము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా ప్రైవేట్ అపోలో హాస్పిటల్ వచ్చాము. సో ద స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల సర్వీసెస్ ఇంప్రూవ్ అయినాయో లేదా, స్టేటస్ రాదు. అది మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అన్ని ఎంత స్థాయిలో తీసుకుని మేము పై వాళ్ళు నివేదిక చేస్తాం. ఇంప్రూవ్మెంట్స్ గవర్నమెంట్ సెంటర్ నుంచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ పేదవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి స్టడీ మీటింగ్ బట్టి నేను అడుగుతాను. ఇక్కడ నుంచి బదిలీపోయిన వెళ్ళిపోతున్నాడు కానీ ఇక్కడికి ఎవరు రావాలి. మేము సో ఈ నివేదికను మా ప్రయాణికులు తెలియపరుస్తున్నాం. సార్ ఇప్పటివరకు ఫిర్యాదులు వచ్చాయి కదా, వాటిపైన మీరు ఏమన్నా స్టడీ చేయాలి, పూర్తి చూడలేదు. చూసిన తర్వాత మేము
నివేదికను పై అధికారులు మీకు తెలియదు. సార్ ఇంకో విషయం సార్ ఇక్కడ నుంచి వాటన్నింటి గురించి సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. మా డైరెక్టర్ మేడంకి ఇస్తాము. పోస్ట్ అలానే ఉంది. ప్రజలకు ఏ విధమైన మెరుగైన అందుతున్నాయి, వాటి స్టేటస్ ఎక్కడ ఉంది, అప్లికేషన్ ఎలా ఉంది తీసుకుని నివేదికలు వండి ఇప్పుడు పేషెంట్లు ఏమైనా మీరు చేస్తున్నాం. ఇంకా ఎందుకంటే ఓటు బ్లాకే అయ్యింది. ఇంకా పూర్తి స్థాయి ఐటీ బ్లాక్ అన్ని ఆపరేషన్ అని మొత్తం కానీ ఏది కూడా నామమాత్రంగానే పెట్టారు, కానీ ఇక్కడ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడడం లేదు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్యం కూడా అందాలంటే మెడిసిన్స్ తీసుకోండి కూడా బయట పోయి మెడికల్ షాప్లో తీసుకొని బ్లాక్ కవర్లో వేసుకొని రమ్మని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏమాత్రం కూడా పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు అనేటువంటి విషయం పైన ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలను కమిటీ ముందు ఉంచడం జరిగింది. దానితో పాటు 13 పాయింట్లతో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకంగా ఎయిటికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ DCH కానీ కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే ఉన్నారు తప్ప ఇక్కడ మొత్తం కూడా అపోలో యాజమాన్య పెత్తనం ఉందే తప్ప నామమాత్రంగా ప్రభుత్వ ఆసుపత్రి పెట్టారు. ఇది అపోలో యాజమాన్యం జరుగుతున్నట్టు ఇది ఒక యమలోకంగా తయారైన ప్రభుత్వ ఆసుపత్రిని మొత్తం కూడా కమిటీకి సభ్యులకందరూ కూడా గత నెలలో నా కుమార్తె చనిపోయిన సంఘటన కానీ నిన్న మొన్న ఒక ఏడాది 3-4 సంవత్సరాల బిడ్డగా జరిగిన విషయం కానీ నిన్న సాయంత్రం జరిగిన ఒక సంఘటన కానీ సిటీ స్కాన్లో ఒక ఉద్యోగి సిటీ స్కాన్ తీయడానికి వస్తే ఆ సిటీ స్కాన్ విరిగిపడి తీవ్రమైన గాయాలైన విషయాలు కానీ పూర్తి ఆధారాలతో కూడినటువంటి వాస్తవిక విషయాలు కూడా కమిటీ ముందు పెట్టాం. ఈ అధ్యయన కమిటీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం చేస్తున్న విషయాలపైన మొత్తం కూడా అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా నివేదికను అందజేయాలని వాళ్ళు ప్రార్థించాం. అందజేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ కమిటీల పేరుతో అదేవిధంగా అధ్యయన కమిటీలు లేదా ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం కైవసం చేసుకునేటువంటి ఒక కుట్ర దాగి ఉందని కూడా మా పోరాట కమిటీ భావిస్తోంది. మా పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజులు కూడా చిత్తూరు జిల్లా కేంద్రంలో అన్ని డివిజన్లలో కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినటువంటి ఫలితంగా దాదాపు ఇప్పటికే 28,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ఇంకా కూడా సంతకాల సేకరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్య చెర నుండి విడిపించేంత వరకు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి సంరక్షణ పోరాట కమిటీ ఖచ్చితంగా రాత్రింబగలు పనిచేస్తుంది. పేద బడుగు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన అజెండాగా పరిపాలన కొనసాగించిందని, అయితే దీన్ని ఓర్చుకోలేని వైకాపా ప్రభుత్వం ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తూ దుష్ప్రచారాలు చేయడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలను 70% అమలు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెత్త పనులను రద్దు చేయడంతో పాటు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడంతో పాటు 21 దేవాలయాలను నిత్య అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని, అంతేకాకుండా 16,347 DSC పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక వైకాపా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తోందని, జగన్ ముఠా చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టి అభివృద్ధి సంక్షేమాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపైనే ఉందన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా వైకాపా పార్టీని ప్రజలు 11 సీట్లకి పరిమితం చేయడంతో దీన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోని పక్షంలో రానున్న ఎన్నికల్లో వైకాపా పార్టీని ప్రజలే భూస్థాపితం చేస్తారని చురకలంటించారు. చూసుకుంటే మొదటి నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ పెంచి అమలు చేశాం. అదే జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకొని మరి అవ్వా తాతలు వెనుపొడుకు వచ్చాడు. అదేవిధంగా 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ రోజే పరీక్షలకు కూడా షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దీపం పథకం 3 సిలిండర్లు ఉచితంగా మరి ఇచ్చి ఈరోజు అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేశాం. మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరిగింది. మీరు గుంతలు కూడా పూడ్చకపోతే ఈరోజు 1,200 కోట్లు పెట్టి 20,000 కిలోమీటర్ వరకు గుంతలు పూడ్చి రోడ్లు బాగు చేశాం. 203 అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. మీరు వేసినటువంటి నీచమైన పన్ను చెత్త పన్ను రద్దు చేశాం. అదేవిధంగా మీరు ధాన్యం రైతులకు పెట్టిపోయిన బకాయిలు 1,674 కోట్లు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో గ్రామాల్లో ఒక చిన్న కార్యక్రమంగా చేయని మీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 990 కోట్లు పంచాయతీ కేటాయించాం. అది కాకుండా 4,500 కోట్లతో గ్రామాల్లో 30,000 పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 94 పథకాలు మీరు రద్దు చేస్తే 73 పథకాలను ఇప్పటికే మేము పునరుద్ధరించాం. అదేవిధంగా నాయీ బ్రాహ్మణులకు వేతనం 25,000 పెంచడం జరిగింది. గీతా కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించడం జరిగింది. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేశాం. మరి ఈ నెలలోనే జూన్ నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా అంతమంది కూడా 15,000 రూపాయలు లెక్కన ఇవ్వబోతున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కూడా ఈ నెలలో ప్రారంభించబోతున్నాం. మరి ఆగస్టు 15న మహిళలు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత మరి ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నాం. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పటికే 70% హామీలను కానీ సూపర్ 6 పథకాల్లో కూడా చాలా వరకు అమలు చేశాం. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే ఇరువారంలోని చౌక దుకాణాన్ని తనిఖీ చేసి రేషన్ పంపిణీ పరిశీలించారు. కార్డుదారులకు ప్రభుత్వం నిర్దేశించిన రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం MDU వాహనాల పేరుతో రేషన్ బియ్యాన్ని భారీగా పక్కదారి పట్టించారని, వాహనాల కోసం కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని, రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాలను మాల్స్గా అభివృద్ధి చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ నగర్లో చంద్రబాబు నాయుడు కాలనీని సందర్శించారు. స్థానికంగా మురుగు కాలువలు నిర్మించడానికి అవసరమైన అంచనాలు రూపొందించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ అశోక్, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని 15వ డివిజన్ ప్రశాంత్ నగర్లో గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ జాతర కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారికి ఉదయం 8:50 స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా తెరతీసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారన్నారు. అలాగే అమ్మవారి జాతర 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహించినందుకు చాలా సంతోషకరమని, ఈ గంగమ్మ జాతర వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటుంటారని తెలిపారు. ఈ గంగమ్మ జాతర నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని బాణాసంచా, నయండ్రి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
అప్పుడే తీసిండే పాపలు బుక్ తీసేస్తాను పని రాఘురెడ్డి గారు, తర్వాత మున్రెడ్డి గారు, రంగారెడ్డి గారు, ఇంకొక అరులు, సోమయ్య, రాజా, సింధులు, ముని, ఆంజీ, నరేష్ కుమార్, తర్వాత రాము, రమేష్, బాబు, పెద్దలు సోమశేఖర్, శేఖర్ బాబు, రమేష్, పూల్ రమేష్, విజయ్, అంజీ, ప్రకాష్, తర్వాత చిన్న సంజీవి, ఈ మా కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో 14 సంవత్సరాలకు బ్రహ్మాండం చేశాం. ఇక్కడ ఈమె వరాల గంగమ్మ, ఎవరు కోరుకున్న వెంటనే వాళ్ళ కోరికలు తీర్చే గంగమ్మ, మా ప్రశాంత్ నగర్ నడిగిరి గంగమ్మ. అలాగే ఈరోజు 15వ సంవత్సరం బ్రహ్మాండంగా చేసాము. తెల్లవారి ఈ అమ్మవారికి మేకపోతలు కొట్టి మేకపాలకి జంతు బలి ఇచ్చినాము. తెల్లవారితో అమ్మిలు పోసి పొంగిలి పెట్టినారు. తర్వాత వచ్చిన ఫస్ట్ ఇక్కడ రామనేని రాము గారు ఇన్ఛార్జి గారు, వాళ్ళ మిసెస్ మనోరమ్మ గారు వచ్చారు. తర్వాత మన 2 టౌన్ సిఐ గారు, మన నిత్య కంటయ్య గారు, వాళ్ళ మిసెస్ జయశ్రీ గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సమేతంగా అమ్మవారిని వచ్చి దర్శనం చేస్తున్నారు. తర్వాత ఎక్స్ కౌన్సిలర్ రాఘవరెడ్డి గారు, ప్రజెంట్ కౌన్సిలర్ సుజని, హేమారెడ్డి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. 8:45 గంటలకు తెల్లవారితో అంగరంగ వైభవంగా మన చిత్తూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ సార్ గారు వచ్చారు, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మేయర్ వచ్చారు అమిత గారు, తర్వాత తురా చైర్మన్ వచ్చిన హేమలత గారు వచ్చారు. గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు దొరబాబన్ గారు వచ్చారు. సి వసంత్ కుమార్ గారు వచ్చారు. మన డిప్యూటీ స్పీకర్ మన రాజేష్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. అలాగే ఇంకా చాలా పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా అంగరంగ వైభవంగా అమ్మవారిని దర్శనం చేసుకొని, అలాగే ఇక్కడ మా కాలనీలో ఉండే కొన్ని సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడే మున్సిపల్ కమిషనర్ని వరప్రసాద్ సార్ గారిని పిలిపించి, ఎంఆర్ఓని పిలిపించి, ఏఈని పిలిపించి వాళ్ళ ఇమీడియట్లీ ఈ ప్రశాంత్ నగర్కి ఏ కార్యక్రమాలు కావాలో ఏ సమస్య వాళ్ళు చెప్తారో ఇమీడియట్లీ దాన్ని చూసుకొని ఇమీడియట్లీ ఓకే నేను 6వ తేదీ దాకా చిత్తూరులో ఉంటాను, నాకు ఇమీడియట్లీ చెప్తే దాన్ని నేను అప్రూవల్ చేస్తాను, ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దానికి చేయమని చెప్పాను. అలాగే మాకు సార్ కాలువలు, మాకు లైట్లు, నీళ్లు తాగే వసతి, ఇక్కడ మశానానికి దారి లేదు, అక్కడ మొత్తం ప్లాట్లు వేసినారు. ఇక్కడ ఈ డౌన్లో సార్ ప్రైవేట్ నీళ్ళు అలా ప్లాట్లో పోవాలా, అక్కడ మీరు దారి చూపించి మాకు నీళ్లు పోయేదానికి ఒక చెరువులో కలపాలని ఎమ్మెల్యే గారిని అంటే ఆయన పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా చేయమని చెప్పి మాకు అనుమతి ఇచ్చారు. వెలిసినటువంటి సిబిఎన్ కాలనీ నందు గంగ జాతర 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 15వ సంవత్సరం. 15వ సంవత్సరం అంటే చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఇక్కడ పార్టీలకి అతీతంగా ఏ పార్టీ ఏ కులమతాలు భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల వలె నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఈ కాలనీ వాసులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను ఈ కార్యక్రమం ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇట్లాగే ఏ అడ్డంకులు లేకుండా మంచిగా గొడవలు లేకుండా మంచిగా అన్నదమ్ముల వలె జరుపుకోవాలని ఆ భగవంతుని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష భక్తజనులకి అట్లాగే పార్టీ పెద్దలకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి పార్టీ అతిరథ మహారథులకి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై గంగమ్మ. మామిడి రైతులు మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపురి మామిడికి ధర 12,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాల్ నందు చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, డాక్టర్ మురళీమోహన్ తో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సంఘాల నాయకులు, మామిడి పరిశ్రమల యాజమాన్యంతో తోతాపూరి మామిడి ధర నిర్ణయంపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించిన సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి రైతులు, మామిడి పరిశ్రమల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపూరి మామిడికి ధర 12,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తోతాపూరి మామిడి పంట ఎక్కువగా రావడం జరుగుతోందని, తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ఉన్న సమస్యలు వారు చెప్పడం జరిగిందని తెలిపారు. మామిడి రైతులు, పరిశ్రమ యాజమాన్యం ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తోతాపూరికి ధర 12,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని, రైతుల గురించి మామిడి గుజ్జు యాజమాన్యం ఆలోచించాలన్నారు. రైతుల నుంచే మామిడి కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన ఉద్యాన శాఖ డీడీలు మధుసూదన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, రైతు సంఘాల నాయకులు, మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శకుడు హరీష్ శంకర్, నటుడు కార్తిక్ రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారికి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పివి అర్జున్, పేర్లు అయినట్లు అవుతున్నా వచ్చింది సార్, స్లోగా వచ్చింది సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.